హాయ్ ఫోక్స్, ఇప్పుడు మనం ఏం చేద్దాం, మ్యాథ్స్ 2 ఇయర్ 2022 రెగ్యులర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసేద్దాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ వన్ ఏమి ఇచ్చిండు, సెక్షన్ ఎలా రైట్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అని ఇచ్చిండు కదా. కాంప్లెక్స్ నెంబర్ ఏమి ఇచ్చిండు, ఫస్ట్ సొల్యూషన్ గివెన్ కాంప్లెక్స్ నెంబర్ x, y ఈక్వల్స్ టు 7, 24. ఇది మనం ఎలా రాసామంటే నార్మల్గా రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్లో రాసుకుంటాం. అదేంటంటే z ఈక్వల్స్ టు x ప్లస్ iy, z ఈక్వల్స్ టు 7 ప్లస్ 24i. దీనికి మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనుకోవాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈస్ నథింగ్ బట్ 1/z, అంటే 1/7 ప్లస్ 24i. ఇట్లా మనకు డినామినేటర్లో ఐటమ్ ఉండదు కాబట్టి రేషనలైజ్ చేస్తాం. రేషనలైజ్ ఈజ్ నథింగ్ బట్ సింబల్ చేంజ్ చేసి మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, న్యూమరేటర్లో 7 మైనస్ 24i బై a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్ములాలన్నీ రాసుకుందాం, ఎందుకంటే బేసిక్ నుంచి చెప్పుకుందాం అని చెప్పినా కదా. ఇది ఫార్ములా. సో 7 స్క్వేర్ మైనస్ 24i స్క్వేర్. సో దీని వాల్యూ వచ్చేసి మనకి ఏమవుతుంది బ్రో అంటే 7 మైనస్ 24i, 7 స్క్వేర్ ఈజ్ 49, 24 స్క్వేర్ ఈజ్ 24 ఇంటూ 24, 4 4 16, 4 2 8, 9, 2 4 8, 2 2 4, 6 7 5 మైనస్ 576i స్క్వేర్. i స్క్వేర్ అండ్ ఇగో ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే కాంప్లెక్స్ నెంబర్లో i అంటేనేమో √-1, i స్క్వేర్ అంటేనేమో -1. సో ఈ వాల్యూలు మనకు గుర్తుండాలి, కాంప్లెక్స్ నెంబర్ అంటేనే అది కదా. సో ఏం చేస్తాం, 7 మైనస్ 24i బై 49 ప్లస్ 576. i స్క్వేర్ అంటే ఏంది, -1 కదా, మైనస్ ఆఫ్ -1 ప్లస్ 1. సో 576 బై ఎంత అంటే రాద్దాం, ఈడ 49, ఈడ 5, ఈడనేమో 5 2 6. సో 7 మైనస్ 24i బై 625 ఈజ్ ద ఆన్సర్. కాకపోతే ఈ ఆన్సర్ ఇట్లా రాస్తామంటే కాదు, రియల్ పార్ట్ మైనస్ ఇమాజినరీ పార్ట్ ఇట్లా రాజేస్తాం. మీకు ఆర్డర్డ్ పేర్లు ఇచ్చింది కాబట్టి ఆర్డర్డ్ పేర్లో 7/625 మైనస్ 24/625 ఈజ్ ద ఆన్సర్. ఇట్లా రాసేసుకుంటే కంప్లీట్ ఆన్సర్ అయిపోతుంది. లేనిది ఏం గుర్తుపెట్టుకోవాలంటే i వాల్యూ గుర్తుపెట్టుకోవాలి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంది 1/z, ఇది గుర్తుపెట్టుకుంటూ వచ్చేస్తుంది. ఇది వచ్చినాక డినామినేటర్ని రేషనలైజ్ చేస్తాం, సింపుల్ అంతే.